బోర్డు మారిందా? థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. నువ్వు కూడా ఆ విషయంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలు. నా ఇంటికాడ 10 ఓట్లు ఉన్న 10 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి. ఎవరు 10 ఓట్లు ఎవరెవరు ఉన్నాయి? మా నాన్నమ్మ అందరూ అన్య. ఈరోజు మనం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాం. విరవాడ గ్రామం ఇది, పిఠాపురం మండలం. ఇక్కడికి ఎందుకు వచ్చి ఈరోజు ఈ వీడియో చేస్తున్నా అంటే దానికి కారణం ఏంటంటే ఇంతకుముందు ఎక్కడో అన్నవరానికి దగ్గరలో ఉన్న ఒక ఏరియా నుంచి ప్రతి మండలంలో ఆ స్కూల్కి, గవర్నమెంట్ స్కూల్ అందరికీ ఫుడ్ అక్కడి నుంచే వచ్చేది. ఆ పిల్లలు ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ వండేస్తున్నారు, అది బాగుండట్లేదు, అన్నం సరిగా ఉడకట్లేదు, ఏమీ బాగుండట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు తినడం మానేశారనమాట. కేవలం తినడం మానేసి ఇక్కడ నాకు నచ్చట్లేదని చెప్పి ఇంటికాడి నుంచి క్యారేజీలు పెట్టుకుని వచ్చేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి అజ్జీ పెట్టుకున్నారంట. ఈ స్కూల్లో భోజనం సరిగా అక్కడి నుంచి రావడం కాదండి, మా స్కూల్లో భోజనం మేమే వండుకుంటాం, మేమే ఇక్కడ పిల్లలకి పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఊళ్ళో పెద్దలు ఎవరైతే ఉన్నారో పెద్దలు, నాయకులు అందరూ అజ్జీ పెట్టుకున్నారు. అజ్జీ పెట్టుకుంటే ఆ అజ్జీ ద్వారా ఈరోజు ఈ స్కూల్లో ఇక్కడే భోజనం వండేలాగా కొంతమంది స్టాఫ్ని ఏర్పాటు చేసి దానికి పర్మిషన్ తీసుకొచ్చుకున్నారనమాట. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలందరూ చెప్పడం జరుగుతుంది క్లియర్గా. ఏంటి అంటే ఇక్కడ భోజనం మాకు చాలా బాగుంది, ఇంతకుముందు అయితే తినేవాళ్ళం కాదు, ఇంటికాడ నుంచి క్యారేజీలు తీసుకునేవాళ్ళం అండి. ఎఫ్కే పాలెం నుంచి వస్తున్నాం, ఎల్లన్నపురం నుంచి వస్తున్నాం, మిగతా ఊరి నుంచి కూడా వస్తున్నాం, చుట్టుపక్కల ఊరి నుంచి ఈ స్కూల్లో. కానీ భోజనం సరిగ్గా ఉండేది కాబట్టి ఇంటికి నుంచి క్యారేజీలు తీసుకునేవాళ్ళం అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటి నుంచి అయితే ఎలాంటి క్యారేజీలు మేము తెచ్చుకోం. కానీ ఇక్కడ భోజనం చాలా బాగా వండుతున్నారు. మా తల్లిదండ్రులు ఎలా అయితే భోజనం మాకు వండి పెడతారు, మా అమ్మ ఎలా అయితే వండి పెడుతుందో అదేవిధంగా ఇక్కడ ఎవరైతే వీళ్ళని ఏర్పాటు చేశారో స్టాఫ్ని అదేవిధంగా భోజనం వండుతున్నారని కూడా వీళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి పిల్లల్ని కూడా మనం క్లియర్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ఇక్కడ స్టాఫ్ ఏ విధంగా ఉంది, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా వాళ్ళని అడిగి ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి నేను క్లియర్గా చెప్పాల్సింది ఒకటే, ప్రైవేట్ స్కూల్ వద్దు, గవర్నమెంట్ స్కూల్ ముద్దు అనేది. ఎందుకంటే ప్రతి చోట డబ్బులు, ఈరోజు డబ్బు ఉంటేనే చదువు, డబ్బు ఉంటేనే వైద్యం జరుగుతుంది. కానీ ఫ్రీగా చదువుకోవాలి, ఫ్రీగా విద్య, వైద్యం ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ప్రతి స్కూల్లో కూడా చాలా ఆనందంగా ఉంటున్నారు పిల్లలు. వాళ్ళు చెప్పేది కూడా ప్రతి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళొద్దు, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుందాం, గవర్నమెంట్ హాస్పిటల్లోనే వైద్యం చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ ఎలా డెవలప్ చేస్తున్నారు పిఠాపురం అనేది మనం వీళ్ళని అడిగి ఒకసారి తెలుసుకుందాం. ఏ స్కూల్? జెడ్పీహెచ్ఎస్ విరవాడలో చదువుతున్నానండి, 8th క్లాస్. అంటే ఇప్పుడు భోజనం ఇక్కడ వండుతున్నారు అంటున్నారు కదా, ఎస్ సార్. ఇది బాగుందా లేదంటే ముందు పెట్టేవారు కదా అది బాగుందా? అంటే ఇక్కడ వండుతున్నారు, ఇది అనేది ఇప్పుడు వేడివేడిగా బాగుందండి. అంటే అప్పుడు తెచ్చేవారు కదండి, అది కాస్త ఎప్పుడో నైట్ ఎప్పుడో వండుతున్నారు, చల్లరిపోయినట్టు ఉంటుంది, బాగోదు. ఇదైతే బాగా నచ్చింది, రోజు ఇక్కడ తినడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ముందు తినేదాన్ని ఇక్కడ? ముందు తినేవాళ్ళమండి అప్పుడప్పుడు, అంటే క్యారెట్ తెచ్చుకునే వాళ్ళు నచ్చక. కానీ ఇప్పుడైతే ఎక్కడ తింటామండి రోజు. ఇదంతా ఎవరి కోసం జరుగుతుంది అంటారు? తెలుసండి, ఎవరు? కొన్నిదేళ్ళు పవన్ కళ్యాణ్ గారండి. చూసారా మీరు పవన్ కళ్యాణ్ గారిని? ఎస్ సార్, చూసాం సార్. అదే స్కూల్లో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇలాంటి చాలా మారుస్తున్నారు అన్నమాట. ఎస్ సార్, ఆ సార్ నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ. అంతే సార్, థ్యాంక్ యూ సార్. ఎవరికి థ్యాంక్స్ చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ గారికి. ఇలా ఇలాంటి స్టూడెంట్స్కి ఇంకా ఇలాంటి ఎవరి స్కూల్లో వాళ్ళకి పెడితే బాగుంటుందా? ఎస్ సార్, ఎవరి స్కూల్లో వాళ్ళు వండితే వాళ్ళు తినగలుగుతారు కదా బాగా. ఎస్ సార్. అంటే ఇంతకు ముందు తినేవారు కదా? నో సార్, నో సార్. మీరు కూడా తినేవారు కదా? నో సార్. తింటారు ఈసారి నుంచి? తింటాం సార్ ఖచ్చితంగా. ఎస్ సార్, నిజంగా. మరి తనే చేస్తున్నారు, అతనికి ఏమైనా చెప్తారా? థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. నువ్వు కూడా? ఎస్ సార్. మీరు కూడానా? జెడ్పీపీ హై స్కూల్ అండ్ విరవాడ. ఏం చదువుతున్నావు? 6th B సెక్షన్. ఓకే. ఇప్పుడు భోజనాలు తింటున్నారు కదా, ఇప్పుడు మీకు ఇక్కడ వండుతున్నారు, ఇప్పుడు బాగుందా లేదంటే ఇంతకు ముందు అక్కడి నుంచి తెచ్చేవారు కదా అది బాగుందా? అది కొద్దిగా టేస్ట్ అనేది చేంజ్ అయింది, దీనికి దానికి చేంజ్ ఉంది. ఇక్కడ బాగుంటున్నారు, అక్కడ కూడా బాగుంది, కొన్ని కొంచెం టేస్ట్ చేంజ్ అయింది. అప్పుడు రెగ్యులర్గా తినేదాన్ని ముందు? లేదు, అప్పుడప్పుడు తినేదాన్ని. ఇప్పుడైతే రెగ్యులర్గా తింటావా? బాగా పెడతారు? చాలా బాగుండేది.
టేస్ట్ కూడా చాలా చేంజ్ అయింది దానికి చాలా మొత్తం మీ ఫ్రెండ్స్ అందరూ తింటున్నారు, మీ క్లాస్మేట్స్ అందరూ తిన్నారు, ఒక్కరు కూడా మిస్ చేయరు. అందరూ 6ఏనా? నువ్వు తింటున్నావు రెగ్యులర్గా తింటావా? రెగ్యులర్గా తింటాం. ఓకే, మీరు మీరు తింటారా? రెగ్యులర్గా తింటాం. సార్ తింటాం సార్. ఏ స్కూల్లో చదువుకుంటారు? జెడ్పిహెచ్ విరవాడ హై స్కూల్. ఏ ఊరమ్మా? విరవాడ. ఫోన్ చేస్తున్నావు కదా, ఇంత ముందు చేసేదాను చేసేదాన్ని కాదు, మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఇక్కడ ఉండి పెడుతున్నారని చేస్తున్నాం. ఓకే, ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడే చేస్తున్నారు. ఈసారి చేస్తుంటారా? చేస్తాం. ఇంతకుముందు ఎందుకు తినేదాన్ని కాదు? అప్పుడు బయటన ఉండి అది ఎలా కడిగారో లేదో చూసేవాళ్ళం కాదు కదా, ఇప్పుడు వాళ్ళే మన స్కూల్లోనే కడిగి అవన్నీ నీట్గా చేస్తారని అంటే మీ ముందే చేస్తున్నారు అంతా. ఆ. అంతకుముందు టేస్ట్ అయినా చూసావా? ఎప్పుడన్నా తిని చూసావా? టేస్ట్ ఎలా ఉండేది అప్పుడు? కొద్దిగా రైస్ అది ఉడకకుండా అలా ఉండేది. ఇప్పుడైతే ఇప్పుడు బాగుంది. అంటే ఉడకట్లేదని మీరే డైరెక్ట్ వెళ్ళి చెప్పడానికి ఉంటారు అంతేనా? వందనం. ఇప్పుడైతే అంతా బాగుంది కదా? బాగుంది. ఎవరి ద్వారా అవుతున్నారు ఇదంతా? ఏమైనా ఐడియా ఉందా? తెలుసా? పవన్ కళ్యాణ్. చూసావు పవన్ కళ్యాణ్ గారు నువ్వు? సార్కి ఏం చెప్తావా? సార్ థ్యాంక్స్ సార్. అంటే మా స్కూల్ నా ఫ్రెండ్స్కి అందరికీ ఇలాంటి భోజనం పెట్టించినందుకు చాలా బాగుంది భోజనం. గవర్నమెంట్ స్కూల్లో ఇలా భోజనం ఉండేది కాదు ఇంతకుముందు అయితే. ఇప్పుడు ఓకేనా అయితే? ఓకే సార్. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తావా తినమని? మా స్కూల్లో ఈరోజు మధ్యాహ్న భోజన పథకం మా స్కూల్లో వండించడం స్టార్ట్ చేశాము. విద్యార్థులు ప్లస్ గ్రామస్తుల కోరిక మేరకు, తల్లిదండ్రుల కోరిక మేరకు వండించడం జరిగింది. ఇంతకుముందు పిల్లలు కొంచెం తక్కువ మంది తినేవారు భోజనం, కానీ ఇప్పుడు అందరూ కూడా చాలా సాటిస్ఫైడ్గా చాలా ఆనందంగా తిన్నారు. చాలా బాగుందని అన్నారు. మా స్కూల్లో వండించుకోవడం కూడా మాకు ఆనందంగా ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఎలా కావాలో ఏం చేయాలో అలాగే మేము చేయిస్తాము. ఈ సందర్భంగా గ్రామస్తులకి మరి మా ప్రధానోపాధ్యాయ వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను పర్సనల్గా. ఎందుకంటే పిల్లలు మంచి రుచికరమైన, ఆరోగ్యకరమైన, మంచి ఆనందకరమైనటువంటి ఫుడ్ని మేము పెట్టగలుగుతాం. థ్యాంక్ యూ. అదే అండి, ఇంతకు ముందు టీచర్స్ డే కూడా బట్టలు అదే చీరలు అవి పంచారు. అది మీకు అందే అండి? ఆ విషయం చీరలు అందేయండి. ఆ విషయంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే టీచర్స్ని ఎవరు అంటే టీచర్స్ పాఠం చెప్తాము వెళ్ళిపోతాము, మా వృత్తిని మేము చేసుకుంటాం, కానీ మమ్మల్ని గుర్తించి చీరలు ఎవరు కొనుక్కోలేరని కాదు, కానీ మమ్మల్ని గుర్తించి మేము ఉన్నామని గుర్తించి ఆయన మాకు చీరలు పంపించడం ఒక పుట్టింటి ఆడపడిచి పంపించినట్టుగా మేము భావించాము. మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఇంత బాగా చూస్తున్నందుకు దానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను. బోర్డు మారిందా? ఎవరి ద్వారా మారిందంటే తెలుసండి మీకు? పిఠాపురం మీది పిఠాపురం ఆయన? అవునండి. అందరూ విరవాడ హై స్కూలే. ఏం చదువుతున్నారు మీరంతా? అందరూ భోజనం చేస్తారా? బాగుందా? ఇంతకుముందు ఎప్పటి నుంచో ఎక్కడో ఉండి ఎప్పుడో ఉండి తెస్తున్నారని ఇప్పుడు అమ్మ మా కళ్ళ ముందు ఉండి వండి పెడుతుంటే సూపర్ ఉందండి. వేడిగా ఉందా? బాగుంటుంది. మీ ఇంటికాడ తిన్నట్టు ఉందా ఇది ఇప్పుడు? చాలా బాగుందండి. మరి ఇదంతా చేస్తున్నారు, అతనికి ఏమని చెప్తారు? మాకు లాంటి పిల్లలకి ఇలా చేసినందుకు చెప్పలేనంత బాగుందని. ఇంటికాడ వండుకున్నట్టుంది. ఈసారి మొత్తం ఇక్కడ తింటారు మొత్తం. ఓకే, మీ తల్లిదండ్రులకి ఇబ్బంది పెట్టరా? లేదంటే క్యారేజీలు వండించాలి, ఇప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు. సార్కి ఏం చెప్దాం అనుకుంటున్నా? ఎవరికి? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? పిఠాపురం ఎమ్మెల్యే. పిఠాపురం కాదు, డిప్యూటీ సీఎం. తెలిసింది చూసావా? ఏ ఊరి మీద రోడ్లు చూసావా నువ్వు? వెళ్ళిపోతుందండి. బాగుందా?
అని బండి కూడా వెళ్ళని రోడ్డు వేసారని పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ ఏ ఊర్లో? ఈ ఊరని విరవాడ. చాలా ఊర్లు వేసారండి. మీరు తిరిగిన ఊళ్ళోనే వేస్తున్నారు. సాంగ్ కూడా వేసారా? నీ సాంగ్ కూడా చూసావా? సాంగ్ కోటలో చూసావా? ఓకే. ఇంకేమేం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? రోడ్లు చూసారు, ఇంకేం చూసారు? కాలువలు తీయించారా? ముందైతే రోడ్డు స్మెల్ అని రాకుండా తుక్కు కూడా తిన్నారండి. వస్తున్నారా? తుక్కి చెత్త అంటే ఇంటికాడ ఉండిపోతే చెత్త వాళ్ళు వస్తే అలా పట్టుకెళ్ళిపోతున్నారా? మాకు ఏ ఇబ్బంది లేకుండా పెట్టుకెళ్తున్నారని. లేదంటే మీరే పట్టుకెళ్ళి ఇచ్చేవారా? ఓకే సరే. ఇంకేం చేస్తున్నారు? ఇంకా తెలిసింది చెప్పండి. స్త్రీలకి బస్సు తెలిసేది? స్త్రీలకి బస్సు ఫ్రీగా ఎవరికి బాధ లేకుండా అది కాదు, నువ్వు ఏ క్లాసు? 6th B. 6th క్లాస్. నీకు తెలిసేటి ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారని? సరే సరే సరే. నీకు తెలుసా? మీకు తెలిసి చెప్పండి. బుక్స్ చదవనని. అవునా? మీ నాన్నగారికి పడ్డాయా? ఎంత పడింది? 15,000 అంత పని అని చెప్పారా? మీ నాన్నగారు చెప్పింది పవన్ కళ్యాణ్ వేసాడు అన్నారని. 5 రూపీస్ సూపర్ ఉందని పేదవాళ్ళకి అన్నం కూడా పెడుతున్నాడు. పెడుతున్నారా? చూసావు నువ్వు? సహాయం కూడా చేస్తున్నాడని. ఎవరికి? పేదవాళ్ళకి అన్నయ్య. ఆటో వాళ్ళకి కూడా డబ్బులు వేస్తున్నారని ఫ్రీగా. అది విన్నారా? మీరు ఏ క్లాస్? నువ్వు ఏ క్లాస్ చదువుతావు? 8th అన్య. 8th క్లాస్. అన్య మీకు తెలిసిందే ప్రతిదేని బాగా చేస్తున్నారు అతను. డబ్బులు వస్తాయండి. పడుతున్నాయా? పడ్డాయా? తల్లి కొందరమా? ఎంతమంది పిల్లలకి పడుతున్నాయి? ఎంతమంది మీరు ముగ్గురా? మీకు ముగ్గురికి పడ్డాయా? ఇద్దరే పడ్డాయి. ఇంత ముందు అయితే అప్పుడు అది అది 6th క్లాస్ 8th క్లాస్ వీళ్ళంతా వాళ్ళకి కూడా తెలుస్తుంది పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని క్లియర్గా. ఆటోలకి వాళ్ళకేమో ఆటో డ్రైవర్స్ కూడా అమౌంట్ వేస్తున్నారంట, అలాగే రైతులకి అమౌంట్ వేస్తున్నారంట, వీళ్ళ తల్లిదండ్రులకి అదే మహిళకి ఫ్రీ బస్ పెట్టారట, తల్లికి వందనం పెట్టారంట. ఇంత అభివృద్ధి చేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు. 6th క్లాస్ 8th క్లాస్ పిల్లలు. అడవులు కూడా బాగా ఏ అడవులు చూసారు? ఫారెస్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటా, పవన్ కళ్యాణ్ గారే ఫారెస్ట్ తీసుకుని శుభ్రంగా అంటే ఇప్పుడు మీకు పిఠాపురానికి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు కదా? బాగుంది. అప్పుడు అయితే 2029లో కూడా డిప్యూటీ సీఎం గా రావాలని కోరుకుంటున్నాం. నీకు ఓట్లేదు కదా, నువ్వెలా? ఇంటికాడ ఇంటికాడ 10 ఓట్లు ఉన్నాయి. 10 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి. ఎవరు 10 ఓట్లు? ఎవరెవరు ఉన్నాయి? మా నాన్నమ్మ అందరే అన్య. హై స్కూల్ విరవాడ. గవర్నమెంట్ స్కూల్లో అంత బాగానే ఉంది. భోజనం ఇంకా బాగున్నది. ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందు అంత బాగుండేది కాదు, ఇప్పుడు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ వండుతున్నారనా? ఎస్ సార్. ఇంకా తల్లికి వందనం పడుతుందా? పడుతుంది. ఇంకేం పడుతున్నాయి? ఇంకా రోడ్లు వేయిస్తున్నారు, పింఛన్లు ఇస్తున్నారు, తల్లికి వందనం, ఫ్రీ బస్సెస్ అలాంటి వాళ్ళకి. మీ మమ్మీ వాళ్ళు ఫ్రీ బస్సులో వెళ్తున్నారా? ఎస్ సార్. డబ్బులు ఏం తీసుకుంటున్నారు? సార్ ఫ్రీగానే ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ పెట్టుకెళ్తే చూపిస్తే ఫ్రీ బస్ సార్. తీసుకెళ్తున్నారా? ఎస్ సార్. ఇంకా
ఇంకా ముసలి వాళ్ళగా ఉన్నప్పుడు పని చేయలేని వాళ్ళకి కదా పింఛనీలు ఇస్తున్నారు. ఇస్తున్నారా? రోడ్స్ గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా? ఇస్తున్నారు, మాకు ఇచ్చారు సార్. ఇంకా రైతు బంధు కూడా ఇస్తున్నారు మీ సార్. ఫాదర్ ఎవరికైనా పడినాయా? మా తాతకి పడ్డాయి సార్. మీ తాతకి పడ్డే? రైతు భరోసా ఎస్ సార్. అందరికీ పడుతున్నాయి. ఎస్ సార్. తల్లికి వందనం. ఓకే. ఇంతకు ముందు అయితే ఇంట్లో ఒకరికి ఇచ్చేవారు, ఇప్పుడైతే ఎంతమంది అంటే అంతమందికే ఇస్తున్నారు సార్. ఏంటి తల్లికి వందనం? ఓకే. బాగా చదువుకుంటారా అంతా? అంటే ప్రైవేట్ స్కూల్ బెస్టా గవర్నమెంట్ స్కూల్ బెస్టా? అది మన పిడప్ నియోజకవర్గంలో ఓవరాల్ గానే గవర్నమెంట్ స్కూల్ బాగా చెప్తున్నారు. మీకు కావాల్సిన ల్యాప్టాప్స్ అదే స్టడీ డిజిటల్ క్లాసెస్ కదా అంతా. ఇంతకు ముందు అయితే బోర్డు మీద చాక్ ఇస్తారు, ఇప్పుడు అంతా డిజిటల్ కదా. బాగా అర్థమవుతుందా మీ అందరికి? ఇంతకు ముందు కంటే ఇప్పుడు బెస్ట్. మీరు ఇంకా ప్రైవేట్ స్కూల్ మరి చాలా బస్సులు తిరుగుతున్నాయి కదా మీ ఊర్లో, మరి వాళ్ళకి చెప్పట్లేదా? కొత్తగా జాయిన్ అవ్వి ఇప్పుడు చాలా బాగా చదువుతున్నారు సార్. స్కూల్ కంటే ఇక్కడ చాలా బాగా చదువుతున్నారు సార్. స్కూల్ ప్రైవేట్ స్కూల్ మానేసి ఇక్కడికి వచ్చారా? 4 నుంచి 5 వరకు క్లాసెస్ కూడా ఉంటున్నాయి సార్. నువ్వు ఏ క్లాస్? 6th నుంచి ప్రైవేట్ క్లాసెస్. ఓకే, చాలా బాగా చెప్తున్నారు అయితే. ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు అయితే 10th లో ఉండేది ప్రైవేట్ క్లాసెస్. 6th నుంచి ఇదంతా ఎవరి ద్వారా వస్తుందంటారు? తెలుసా మీకంతా? చూసారా ఒకసారి? రోడ్ నుంచి వచ్చారు సార్. అప్పుడు చూసారా? పూలదండ వేసారా? చూసారండి. ఓకే, ఇంకేం చేస్తున్నారు అతను? ఇంకా రోడ్లు వేయించడం, అప్పుడు మీద ఇప్పుడు వీళ్ళ బాగా డెవలప్ చేయడం గట్రా చేస్తున్నారు సార్. అంటే స్కూల్లో ఇన్ఫెక్షన్ అంటే చాలా మంది చూడడానికి ఎలా జరుగుతుంది ఏంటి? భోజనం సరిగ్గా పెడుతున్నారా? డాక్టర్ క్యాంపస్ కూడా పెడుతున్నారు సార్. ఎక్కడెక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారా? ఏంటి టెస్టులు చేస్తున్నారు, అంటే బ్లడ్ టెస్ట్ లాంటి చేస్తున్నారు. టాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు సార్. ఇల్లు స్థలాలు కూడా ఇస్తున్నారు సార్. ఇళ్ళ స్థలాలు కూడా పెట్టుకున్నారు. ఓకే. ఐరన్ టాబ్లెట్స్ దేనికి? బలం కోసం. ఒకరు చెప్పండి. ఐరన్ టాబ్లెట్స్ బలంగా ఉండడానికి సార్. మీ బలం కోసం టాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు కదా? ఇప్పుడైతే బెటర్. చాలా డెవలప్ అయింది సార్ అప్పుడు మీద. అందరికీ చెప్పండి అయితే, గవర్నమెంట్ స్కూల్ ముద్దు, ప్రైవేట్ స్కూల్ వద్దు. అంతేనా? అంటే డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ప్రజెంట్ కూటమి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదంట. ఎంతమంది ఏ గేమ్లు ఆడతారో ఒకసారి సింగిల్ అయ్యి చెప్పండి. ఖోఖో, యోగా చేస్తాం. నువ్వు? యోగా, కబడ్డీ, వాలీబాల్, క్యారమ్స్, మొన్న గేమ్స్ కూడా షటిల్స్, బ్యాడ్మింటన్, స్కిప్పింగ్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కిప్పింగ్. కాకినాడ వెళ్ళాను సార్. తర్వాత మళ్ళీ సెలెక్ట్ అయిన తర్వాత కాకినాడ కూడా సెలెక్ట్ అయ్యారు. బాగా ఆడుతున్నారు మీరంతా. ఓకే, ఇంటర్నేషనల్కి వెళ్ళిపోవాలి మొత్తం అంతా. మన పిఠాపురం నుంచి మొత్తం ఒక అన్ని వెళ్ళాడు సార్. వెళ్ళాడా? సర్టిఫికెట్, అవార్డు కూడా వచ్చింది. గేమ్స్ కి వెళ్ళిన సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు సార్. డ్రాయింగ్ కూడా ఉందేమో. బాగా నేర్పిస్తారు మీకు డ్రాయింగ్? వేస్తామా? ఓకే. మొత్తం ప్రైవేట్ స్కూల్లో అంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి, ఫ్రీగా చదువుకోవాలి. ఏంటంటే ఒక వైద్యం విద్య అనేది ఫ్రీగా ప్రజలకు అందాలి. అంటే దాని మీద చాలా మంది డబ్బులు తినేస్తారు కదా. మనం స్కూల్లో ఫీజు కడతారు సార్, ఇక్కడ ఏ ఫీజు అవసరం లేదు సార్. బుక్స్ ఫ్రీ సార్, బ్యాగ్ కూడా ఫ్రీ సార్, అన్ని ఫ్రీ సార్. అంటే ఇక్కడ అన్ని ఫ్రీ సార్, అక్కడ అయితే డబ్బులు కట్టుకోవాలి సార్.
క్వాలిటీ కూడా నేర్పుతున్నారు. మనకి ఇందులో ఇంట్రెస్ట్ quality ఉంటే కూడా ఏదైనా చేయొచ్చు. ఓకే ఓకే గుడ్. ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టించుకున్నా ఎక్కువ ఫెసిలిటీస్ ఉండవు సార్. ఇక్కడ ఫ్రీగా అయినా సరే కరాటే ఫ్రీగానే. సార్ ఆ సార్ ఇక్కడ గేమ్స్ ఆడిస్తారు. చేయించారు సార్. కరాటే కూడా నేర్పుతారు ప్రొటెక్షన్ కోసం. ఇప్పుడు ఎల్లో నేర్పిస్తారు సార్ ఓకే డైలీ. బాగుందమ్మా అంతానే. ఓకే గుడ్. జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకే బాయ్. నేను ఇరవాడ హై స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్నాము పిఠాపురం మండలం. ఈ రోజు నుంచి అంటే మా స్కూల్లోని మధ్యాహ్న భోజన పథకంను ఆ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంని సెల్ఫ్ గ్రూప్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో అల్లూరి సీతారామరాజు నుంచి సప్లై అయ్యేది. అయితే ఎక్కువ మంది భోజనం చేయకుండా ఉండేవారు. ఎందుకంటే సరైన ఆహారం మెన్యూ ప్రకారం ఉండడం కాకుండా క్వాలిటీ కానీ లేకపోతే రుచికరంగా కానీ లేకపోవడం వల్ల పెద్దలు ఎస్ఎంసీ చైర్మన్ గారు, ఎస్ఎంసీ కమిటీ సభ్యులు, ఈ గ్రామ పెద్దలు, మా డిప్యూటీ కళ్యాణ్ సీఎం గారు ఆదేశాలు అలాగ ఏదైతే మన డిప్యూటీ సీఎం గారు క్వాలిటీ మెనూ ఉండాలా, మంచి ఫుడ్ ఉండాలా, పిల్లలందరూ కూడా భోంచేయాలనే సదుద్దేశంతో ఏదైతే ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశానికి అనుగుణంగా ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలందరూ కూడా కలిసి మెమోరాండమ్స్ తయారు చేసి మరి డిఈఓ గారికి ఇవ్వడం జరిగింది. డిఈఓ గారు మనకి గత నెలలోని 11వ తారీఖునే ఇవ్వడం జరిగింది. ఆ నెల పూర్తయిన తర్వాత ఈ రోజు నుంచి మన డిఈఓ గారు ఇచ్చిన గౌరవ డిఈఓ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ రోజు నుంచి మెనూని మనం మార్చడం జరిగి కొత్త గ్రూప్కి ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు అందరూ కూడా చక్కగా పిల్లలందరూ మొత్తం మనకి వేళ హాజరైన 289 మంది కూడా భోంచేసి చాలా ఆనందంగా పడ్డారు. గ్రామ పెద్దలు మిగతా మా అందరూ కూడా వచ్చి ఎస్ఎంసీ సభ్యులు కూడా చూసి రుచి చేశారు. దాంతో ఫలంగా మా ఉపాధ్యాయులకు కూడా వచ్చి వాళ్ళందరూ కూడా టేస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది. దీనికి ప్రతిరోజు కూడా కమిటీ ఏర్పాటు జరిగింది. ప్రతి నెల ముగ్గురు చొప్పున మళ్ళీ మారడం జరుగుతుంది. అందులో టేస్ట్ ఎలాగున్నది, వాళ్ళు మనకి ఇచ్చిన మెనూ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ప్రకారం ఫాలో అవుతున్నారా లేదా, ఫాలో అవ్వకపోతే వాళ్ళు బాగోకపోతే మళ్ళీ కంప్లైంట్ చేసుకోవడానికి బుక్ కూడా ఉన్నది. కాబట్టి దాన్ని ఫాలో అవుతూ మరింత విజయవంతంగా మన ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో ఆ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తామని మేము కూడా మా హామీ ఇస్తున్నాం సార్. ఇప్పుడు మీ స్టాఫ్ని వేసిందండి ముగ్గురు వారంకి ముగ్గురు కింద మేమే వేస్తాం ఇక్కడ. అంటే మనకి ఐడెంటిటీ 2 కంపల్సరీ ఉండాలి. పిల్లలు కూడా 2 కంపల్సరీ అక్కడ మెనూ ఎలాగున్నదో రాయాలంటే దాని గురించి 3 రోజు రాయాలా. ఇదేంటంటే ఒక నెల అంతా 3 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 3 మొత్తం చెక్ చేస్తారు. అంటే బ్యాలెన్స్ చెక్ చేయడము, దాని ప్రకారం ఎగ్స్ అవన్నీ కూడా సరిపోయలేదా ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోకపోతే ఏమాత్రం తేడా వచ్చినా మాత్రం మాకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో డివేట్ అవ్వకుండా చక్కగా మేము మెయింటైన్ చేసుకోవడానికి అందరికీ తెలుస్తుందండి. దీనివల్ల ఏంటంటే ప్రతి ఉపాధ్యాయుడికి కూడా మెయింటైన్ చేయడం అనేది తెలుస్తుంది దీనివల్ల కూడా. ఇది అంటే దీంట్లో అలాంటి గతంలో జరిగిన మార్పులు అలాంటివి జరగవు ఇంకా ఎప్పుడు కూడా. ఎందుకంటే మనకు ఎందుకు ఇచ్చిందో దాన్ని మనం ఇంప్లిమెంట్ సద్వినియోగం చేయడమే ఫస్ట్ బాధ్యత. మనకి గవర్నమెంట్ ఏదైతుందో ఆ బాధ్యత నిర్వర్తించడమే ఫస్ట్ బాధ్యత. దాన్ని డివేట్ అవ్వకుండా ఉన్నప్పుడు ఎవరైనా అందరూ కూడా మనకి సకంగా అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. దాన్ని మనం చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది. ఎందుకంటే ఆ బాధ్యతని గైడ్లైన్స్ ఎప్పుడు కూడా ఫాలో అవుతుంటే ఏ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు రావు. ఏదైనా చిన్న లోపాలు వచ్చిన వెంటనే కమిటీకి తెలియజేయడం, మళ్ళీ వాళ్ళని సరిదిద్దుకునేలాగా ప్రయత్నం చేస్తాం. అందరూ కూడా తల్లిదండ్రులు కూడా రమ్మని మేము ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు కూడా టేస్ట్ చేసి రోజు కూడా వాళ్ళు రిపోర్ట్ చేస్తే మాకు ఇంకా సంతోషకరంగా ఉంటుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కూడా తెలియజేసుకుంటున్నాం సార్.